హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఓటీటీలో ప్రతి వారం 10లో కొద్ది సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అలా తాజాగా స్ట్రీమింగ్లోకి వచ్చిన మలయాళ సినిమా వాలా కేవలం 4 కోట్లు పెట్టి తీస్తే 40 కోట్లు వసూలు చేసింది. చిన్న సినిమా. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో తెలుగు వెర్షన్ కూడా రిలీజ్ చేశారు. బయోపిక్ ఆఫ్ బిలియన్ బాయ్స్ ట్యాగ్లైన్తో వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. విష్ణు, అజు థామస్, మూసా అనే ముగ్గురు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఎప్పుడు అల్లరి చేస్తూ తల్లిదండ్రులకు తలనొప్పులు తీసుకొస్తుంటారు. వీళ్లకు కలాం, వివేకానంద్ అనే మరో 2 ఫ్రెండ్స్ కూడా తోడవుతారు. వీళ్ళంతా కలిసి ఓ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవుతారు. మొదటి రోజే పెద్ద గొడవ పెట్టుకుంటారు. ఏకంగా లెక్చరర్ని కూడా కొట్టేస్తారు. అలా ఆడుతూ పాడుతూ సాగిపోతున్న వీళ్ళు ఊహించని విధంగా డ్రగ్స్ కేసులో పట్టుబడతారు. మరి వీళ్ళు అందులో నుంచి బయటపడ్డారా, చివరకు ఏమైంది అనేదే స్టోరీ. కాలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఎందుకంటే ఆ వయసులో చేసే అల్లరి, హంగామా అలా ఉంటుంది. మరి చదువు బిడ్డల సంగతి పక్కన పెడితే ఆవారాగా తిరిగే బ్యాచ్లు కూడా ఉంటాయి. అలాంటి ఓ బ్యాచ్ కదే వాలా. చూస్తే సింపుల్ కథనే కానీ చెప్పిన తీరు ఆకట్టుకుంటుంది. 90ల నాటి జ్ఞాపకాలు, టీనేజీ అల్లర్లు, గొడవలు, తల్లిదండ్రుల మాట వినకపోవడం లాంటి సీన్స్ ఇప్పటికే చాలా సినిమాల్లో చూసాం. కానీ ఇందులో మాత్రం ఇంచుమించు అలానే ఉన్నప్పటికీ హాయిగా నవ్వుకునేలా చేస్తాయి. కాలేజీ బ్యాక్డ్రాప్ స్టోరీ అనగానే దాదాపు ప్రతి దర్శకుడు కూడా కుర్రాల వైపు నుంచే కథ చెబుతారు. కానీ ఇందులో మాత్రం ఇటు కుర్రాల వైపు నుంచి నవ్విస్తూనే తల్లిదండ్రుల పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చూపించారు. పిల్లల వల్ల వాళ్ళు ఎంతలా స్ట్రగుల్ అవుతారనే విషయాన్ని చాలా చక్కగా చూపించారు. ఇంటర్వెల్ ముందు వరకు 90s జ్ఞాపకాలని నెమరు వేసుకునేలా ఉంటాయి. ఆ తర్వాత మాత్రం పిల్లలు, తల్లిదండ్రుల మధ్య బంధాన్ని చూపించారు. చివరి అరగంట అయితే చూస్తున్న మనం కన్నీళ్లు పెట్టుకునేంతలా ఎమోషనల్ అయిపోతాం. వాలా అంటే మలయాళంలో అరటి మొక్క అనే అర్థం. పనిపాట లేకుండా తిరిగే సోమర్లను కూడా అదే పేరుతో పిలుస్తుంటారు. అరటి మొక్కను చూపించడంతో మొదలయ్యే ఈ సినిమా అరటి తోటను చూపించే సన్నివేశంతో ముగుస్తుంది. అలానే ప్రస్తుత సమాజంలోని ఎంతో మంది కుర్రాళ్ళు ఈ సినిమాలో తమని తాము చూసుకోవడం గ్యారంటీ. ఎందుకంటే చాలా సీన్లు అలా కనెక్ట్ అయిపోతాయి. ఇక యాక్టర్స్ ఎవరు కూడా మనకు తెలియదు, కానీ సినిమా చూస్తున్నప్పుడు ఆ ఆలోచనే మనకు రాదు. ఎందుకంటే అంత బాగా చేశారు. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కథకి తగ్గట్లుగా ఉంది. స్నేహం అంటే ఒకరి కోసం ఒకరు ఆవేశపడడం కాదు, అందరూ కలిసి ఓ బలమైన ఆశయం కోసం పట్టుదలతో ముందుకెళ్లడం, కన్న వాళ్ళ కళ్ళలో సంతోషం చూడడం అనే సందేశాన్ని అంతర్లీనంగా ఈ కథలో ఇచ్చారు. ఇక దీని రన్ టైం కూడా 2 గంటలే కావడం విశేషం. ఇక కుటుంబంతో కలిసి చూసే సినిమా అని కూడా చెప్పుకోవచ్చు. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.